ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ, తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు, IDAS. బ్రహ్మాది దేవతల ప్రార్థనకు శివుడు అనుగ్రహిస్తాడు. మేకముఖంతో దక్షుడు మరలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతల సమక్షంలో యజ్ఞం సంపూర్ణం కావిస్తాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరు కాదని, ఆ ముగ్గురుగా ఉన్న స్వరూపం తనేనని బోధిస్తాడు శ్రీ మహావిష్ణువు. దేవతలందరూ దక్షునికి సదా ధర్మబుద్ధి ఉండేట్లుగా ఆశీర్వదించి వారి వారి నెలవులకు వెళ్ళిపోతారు. సతీదేవి పర్వతరాజు కూతురుగా జన్మించి మహేశ్వరుని మళ్ళీ భర్తగా పొందింది అని నిన్నటి రోజున విన్నాం. ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కంధం 8వ అధ్యాయం ధ్రువ చరిత్ర. దక్షుడి పుత్రికల వంశాలను గురించి చెప్పే ప్రసంగంలో దక్షయజ్ఞ కథ చెప్పాను. ఆయన పుత్రికల వంశం గురించి చెప్పే ప్రసంగంలో ధ్రువుడి కథ 5 అధ్యాయాల్లో వర్ణన చేస్తాను. ఈ 8వ అధ్యాయంలో ధ్రువుడు తన సవతి తల్లి దుర్వచనాలను విని కోపోద్రేకంతో నగరం నుంచి బయలుదేరి వనాలకు వెళ్ళి తపస్సుతో భగవంతుడిని ప్రసన్నం చేసుకున్న కథని ఇప్పుడు చెప్తాను. ఓ విదురా, విను అని మైత్రేయుడు ఇలా చెప్పసాగాడు. సనకాది ఋషులు, నారదుడు, రుభుడు, హంసుడు, ఆరుణి మరియు యతి అనే బ్రహ్మదేవుడి పుత్రులు నైష్ఠిక బ్రహ్మచారులుగా ఉండిపోవటం కోసం గృహస్థాశ్రమం స్వీకరించలేదు. బ్రహ్మదేవుడిపై నిష్ఠతో బ్రహ్మచారులుగా ఉండడం వల్ల వారి వంశం అభివృద్ధి చెందలేదు. ఓ శత్రువులు లేనివాడవైన విదుర, బ్రహ్మదేవుడికి అధర్ముడు అనే ఇంకొక కొడుకుకి, భార్య అయిన మృష అనే ఆమెకి దుంభుడు అనే పుత్రుడు, మాయ అనే కూతురు పుట్టారు. వారిద్దరినీ భర్త భార్యగా చేసి నిర్వృతి అంటే మృత్యువు తనకి పుత్రుడు లేనందువల్ల దత్తత తీసుకున్నాడు. వారికి లోభుడు అనే కొడుకు, నికృతి మోసము అనే కూతురు పుట్టారు. లోభుడికి నికృతికి క్రోధుడు అనే పుత్రుడు పుట్టాడు. హింస అనే పుత్రిక కలిగారు. వీరిద్దరికీ కలి అనే పేరు గల సుతుడు, దురుక్తి అనే కన్య పుట్టారు. ఈ కలికి దురుక్తికి మాయ అనే కొడుకు, మృత్యువు అనే కూతురు కలిగారు. ఈ కలికి దురుక్తికి మయ అనే కొడుకు, మృత్యువు అనే కూతురు కలిగారు. ఆ మయకి మృత్యువుకి నిరయ అనే పుత్రుడు, యాతన అనే పుత్రిక జన్మించారు. ఓ అనఘా, విదుర, నీకు పై వంశావళిని వినిపించాను. దీనిని వినినవారు వారి శరీర మాలిన్యం దూరమైపోతుంది. ఓ కురుకులనందన, ఇప్పుడు పుణ్యకీర్తిమంతుడైన బ్రహ్మదేవుడి అంశతో ఉత్పన్నమైన స్వయంభువమను వంశాన్ని వర్ణిస్తాను, విను. స్వయంభువమనువుకి మరియు శతరూపకు వాసుదేవుడి అంశతో విశ్వాన్ని రక్షించడంలో తత్పరులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 పుత్రులు పుట్టారు. ఉత్తానపాద మహారాజుకి సునీతి, సురుచి అనే 2 భార్యలు ఉన్నారు. వారిలో రాజుకి సునీతి చాలా ప్రియమైన భార్య, కానీ సురుచి ప్రియమైనది కాదు. సునీతి కొడుకు ధ్రువుడు, సురుచి పుత్రుడు ఉత్తముడు. ఒకరోజు రాజు సురుచి పుత్రుడు ఉత్తముడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని లాలిస్తున్నాడు. అప్పుడు ధ్రువుడు వచ్చి తండ్రి ఒడిలో తను కూడా కూర్చోబోయాడు. ఇంతలో సురుచి వచ్చి తన సవతి కొడుకు రాజుగారి ఒడిలో కూర్చోవడానికి మారాం చేయడం చూసి అత్యంత అభిమానంతో రాజుగారు వినేటట్లుగా ఈర్ష్యతో కూడిన మాటలని ఈ విధంగా పలికింది. ఓ వత్స, నువ్వు రాజుపుత్రుడివి అయినా రాజసింహాసనం పైన కూర్చునే యోగ్యత నీకు లేదు. ఎందుకంటే నా గర్భం నుంచి నువ్వు పుట్టలేదు. నువ్వు
రాజసింహాసనం మీద కూర్చోవాలి అనుకుంటే వెళ్ళి తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకో. నా గర్భంలో పుట్టాలని ఆయనని వరం కోరుకో. అప్పుడు నీకు భగవంతుడు ఆ వరం ఇస్తే నువ్వు నా గర్భంలో పుడితే నీకు రాజసింహాసనం మీద కూర్చునే అధికారం వస్తుంది. తన సవతి తల్లి మాటలు విన్న ధ్రువుడు చాలా బాధపడి క్రోధంతో దీర్ఘశ్వాస పిలుస్తూ తల్లి అయిన సునీతి దగ్గరకు వెళ్తాడు. దూరం నుంచే అంత దీర్ఘశ్వాస పీలుస్తున్న ధ్రువుడిని చూసి సునీతి పరిగెత్తుకుంటూ వచ్చి కుమారుడిని తన ఒడిలో తీసుకుంది. సవతి తల్లి అన్న మాటలు పురవాసుల ద్వారా విని దుఃఖించి ఆమె అన్న మాటలు స్మరించుకుంటూ కమలాల వలె శోభాయమానంగా ఉన్న నేత్రాల నుండి అశ్రువులు కార్చింది. అప్పుడు సునీతి ధ్రువుడి తల నిమురుతూ ఇలా చెప్పింది, ఓ కుమారా, మిగతా వారు అన్న మాటలు మనసులో పెట్టుకుని బాధపడకు. ఎవరైతే ఎదుటివారి మనసు దుఃఖపెడతారో వాళ్ళు కూడా ఆ తప్పుకి తప్పక అనుభవించి తీరతారు. పుత్ర, నా సవతి నిన్ను ఏ మాటలు అన్నదో అది సత్యమే అనుకో. ఆమె మీద క్రోధభావం త్యజించి ధైర్యం తెచ్చుకో. నువ్వు ఉత్తమమైన ఆ రాజసింహాసనాన్ని కోరుకున్నట్లయితే అధోక్షుడైన ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మాలని ఆశ్రయించు. ముముక్షువులు ఎవరి చరణాలని ఆశ్రయించి మోక్షాన్ని పొందాలని కోరుకుంటారో నువ్వు కూడా ఆ పరమాత్ముడి శరణు కోరుకో. ఏకాగ్ర చిత్తంతో ఆ భగవంతుడిలో నీ మనసుని స్థిరంగా నిలిపి ఆయనను భజించు. ఈ విధంగా తల్లి చెప్పిన ప్రయోజనకరమైన మాటలను విని అమ్మ దుఃఖాన్ని చూసి ధ్రువుడు బుద్ధిమంతుడిలా మనసును అదుపులో ఉంచుకుని నగరం నుంచి వెలుపలికి వచ్చేశాడు. ఈ సంగతి తెలిసి నారదుడు నగరం విడిచి వెళ్తున్న పసివాడైన ధ్రువుడి వద్దకు వచ్చి అతని మనసులోని అభిలాషను తెలుసుకొని అతని తల మీద పాపాలన్నీ నశింపచేసేది అయిన తన హస్తాన్ని ఉంచి ఆశ్చర్యపూర్వకంగా ఇలా అనుకున్నాడు, అహో, క్షత్రియులలో ఎటువంటి తేజం ఉంది. తమ మానానికి భంగం కలిగినప్పుడు వీరు సహించరు. ఈ పిల్లవాడు తన సవతి తల్లి దుర్వచనాలు విని ఎంత తలడిల్లిపోయాడో కదా. ఆ తరువాత ధ్రువుడికి, ఓ రాజకుమారా, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి. ఆడుకునే వయసులో ఉన్న పిల్లల్ని ఎవరైనా అవమానించినా పొగిడినా అది నాకు చెడుగా అనిపించదు. మానవమానాలని నమ్మడం కేవలం అజ్ఞానులు చేసే పని. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ జగత్తులో సుఖాలు దుఃఖాలు వారి వారి కర్మల కారణంగానే ప్రాప్తిస్తాయి. మీ అమ్మ చెప్పినట్లు ఏ పరమాత్మని ప్రసన్నం చేసుకుందుకు వెళ్తున్నావో ఆయనని మహామహామునులు కూడా అనేక జన్మలలో వెతికినా తెలుసుకోలేకపోతున్నారు. అందుకని నీ పట్టుదల వదిలిపెట్టు. ఎందుకంటే నీ కోరిక నిష్ఫలమైనది. యోగ సాధన సమయం వృద్ధాప్యంలో వస్తుంది కాబట్టి అప్పుడు ప్రయత్నం చేస్తే సాఫల్యం లభిస్తుంది. ఎవరి భాగ్యంలో దేవుడు ఏం రాశాడో అది తమ ప్రారంధమని నమ్మి దొరికినటువంటి సుఖదుఖాలతో మనసుని ప్రసన్నంగా ఉంచుకొని మనుషుడు మోక్షఫలాన్ని పొందుతాడు అని వివరించాడు. నారదుడు చెప్పినది విని ధ్రువుడు ఆయనతో ఇలా అన్నాడు, సుఖదుఖాల వల్ల విసిగిపోయిన పురుషుల మీద దయతో మంచి శాంతి మార్గాన్ని చూపించారు. ఎందుకంటే నాలాంటి వారికి తెలియడం చాలా కష్టం. అయినా తీవ్రమైన క్షత్రియ స్వభావం కల నాలాంటి దుర్వినీతి హృదయంలో మీరు చెప్పినటువంటి జ్ఞానం నిలిచి ఉండదు. ఎందుకంటే నా హృదయం సురిచి నుడివిన దుర్వచనాల రూపమైన మంటలతో చాలా బాధపడుతోంది. ఓ మునీశ్వర, ఎక్కడికైతే మా పితరులు కానీ ఇంకెవరైనా కానీ ఇప్పటి వరకు వెళ్ళలేదో అటువంటి త్రిభువనమూర్తి ఉత్తమ పదాన్ని గెలవడమే నా మనోరథం. మీరు నాకు ఆ పదాన్ని పొందడానికి శ్రేష్టమైన మార్గాన్ని తెలియచెప్పండి. నిశ్చయంగా మీరు బ్రహ్మదేవుడి అంగంలోంచి ఉత్పన్నమైనవారు. మీరు ఈ విశ్వం యొక్క హితం కోసం వీణ చేతిలో తీసుకొని సూర్యుడిలా విహరిస్తూ ఉంటారు. మరి మీరు నా కోసమే
ఎందుకు సంసారంలో చిక్కుకుంటారు? ధ్రువుడి మృదుమధుర వచనాలు విని నారదుడు చాలా ఆనందించాడు. ఆ బాలుడికి దయతో స్నేహభావంతో కూడిన సత్యవచనాలను ఇలా పలికాడు. నీ తల్లి మనోరథం సిద్ధించే ఏ మార్గాన్నైతే తెలిపిందో అది నిశ్చయంగా మోక్షాన్ని ప్రసాదించేదే. ఇంకా వాసుదేవుడితో నువ్వు కలిసే మార్గం కూడా అదే. అందుకని మనస్సుని ఆ దేవుడిపైన లగ్నం చేసి ఆయనని ఆరాధించు. ఎవరైతే తన కోసం అర్థం, ధర్మ, కామ, మోక్షాలలో ఏది కాంక్షించినా దానికోసం కేవలం శ్రీహరి భగవానుడి చరణాల సేవ చేయటమే కళ్యాణదాయకం. అందువలన ఓ పుత్ర, యమునా నదీ తీరంలో పవిత్రమైనది, అత్యంత రమణీయమైనది అయిన మధువనం అనే క్షేత్రం ఉంది. అక్కడ శ్రీకృష్ణుడు సదా ఆనందంతో విహరిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్తే నీకు తప్పకుండా మంచి జరుగుతుంది. అక్కడ నిత్యం యమున నిర్మల జలాలతో స్నానం చేసి నీ నిత్యకృత్యాలు నెరవేర్చుకుని దర్భలతో దృఢంగా ఉన్న చతురస్ర ఆసనం వేసుకుని అక్కడ నివాసం చెయ్యి. పూరక, కుంభక్రేచకాలనే 3 రకాల ప్రాణాయామం చేస్తూ మెల్లమెల్లగా ప్రాణం, ఇంద్రియాలు మరియు మనస్సుల మలినాన్ని నిర్మూలించి నిర్మలమైన మనసుతో గురువులకే గురువైన శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానించు. ఈ ప్రకారంగా భగవంతుడికి మంగళకరమైన స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటే భగవద్భక్తుడి మనస్సు త్వరగా పరమానందాన్ని పొంది అన్ని విషయాల వైపు నుండి మళ్ళీ వేరే వైపు మరలదు. ఈ ధ్రువ చరిత్రలోనే మిగతా సగభాగం రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూ ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.